మీతో మాట్లాడినప్పుడు హిందూజా పవర్ ప్లాంట్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు, దానికి సంబంధించినటువంటి కొన్ని జీవో కాపీని కూడా మీ అందరు కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. హిందూజా పవర్ ప్లాంట్ అనేటువంటి ఒక సంస్థ దాదాపు 23 ఏళ్ల క్రితం ఈ రాష్ట్రానికి విద్యుత్ అవసరాల కోసం కేటాయించినటువంటి స్థలం. దాని ద్వారా 20 ఏళ్ళ నుంచి కూడా నిర్వాసులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నేటి వరకు కూడా 1 మెగావాట్ కూడా కరెంట్ అక్కడి నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి, అక్కడి నుంచి ట్రాన్స్మిట్ చేయడానికి, అక్కడి నుంచి పవర్ ట్రాన్స్మిట్ చేయడానికి ట్రాన్స్మిషన్ లైన్స్ లేవు హిందూజాకి. అంటే అంత ఘోరమైనటువంటి స్థితిలో ఎందుకు ఆ కంపెనీ రోజు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారో, ఎంతోమంది వేలాది మంది రైతు కుటుంబాలతో ఆటలాడుకుంటూ గతంలో కూడా నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 294 మందికి కాల్ లెటర్లు పంపిస్తే అందులో కేవలం 30 మంది నిర్వాసితులు ఉన్నారు. అందులో హిందూజా పవర్ ప్రాజెక్ట్లో మరి అది ఒక పరిశ్రమ వచ్చింది అంటే మరి అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా మరి వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఉద్యోగాలు వస్తే వారి భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో మరి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు చాలా దారుణం. పూర్తి స్థాయిలో నిర్వాసులందరినీ కూడా పక్కన పెట్టి కేవలం ఎమ్మెల్యే ఎవరినైతే చెప్తే వాళ్ళు మాత్రమే ఇందులోకి ఈ ఉద్యోగాలు కల్పించడం, వాళ్ళకి మాత్రమే కాల్ లెటర్స్ పంపించడం చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా ఇవాళ అందరం కూడా దాని మీద పూర్తిగా అన్యాయం చేశాం. దాంట్లో ఏదైతే ఉన్నాయో లోటుపాట్లన్నీ కూడా బయటికి తీసుకొస్తాం. ఖచ్చితంగా నిర్వాసులందరికీ కూడా మళ్ళీ అక్కడ పూర్తి స్థాయిలో ఉపాధి కల్పించడానికి మరి మా వంతు ప్రయత్నంగా పూర్తి స్థాయిలో దీని మీద ఆందోళన చేపట్టడానికి కూడా ఆల్రెడీ నిన్న మేము అందరం కూడా మీటింగ్ పెట్టుకొని మరి ఖచ్చితంగా దీని మీద గట్టి స్థాయిలో మేము ఆందోళన కూడా చేపడతాం. ఎట్టి పరిస్థితుల్లో మరి నిర్వాసులందరికీ కూడా ఉపాధి కలగాలి, వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ముందు ప్రియారిటీగా ఖచ్చితంగా నిర్వాసులు ఎవరైతే భూములు కోల్పోయి ఉన్నారో వీళ్ళందరికీ కూడా మొదటి ప్రియారిటీగా ముందు వాళ్ళకి ఉద్యోగాలు కల్పించుకున్న తర్వాత మీరు మీ టీడీపీ కార్యకర్తలు ఇచ్చుకుంటారా, ఎవరికి ఇచ్చుకుంటారా ఇచ్చుకోండి. ఖచ్చితంగా మాత్రం ముందుగా నిర్వాసితులందరికీ కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అప్పటి వరకు కూడా మరి మేము మా పోరాటం గట్టిగా పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పి